ఎవరైనా వచ్చి అసలు నీకు నీ లైఫ్లో ఏం కావాలి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కోలో ఆన్సర్ ఇవ్వచ్చు. సో నా ఆన్సర్ వచ్చేసి, నాకు మా నాన్నమ్మ చెప్తూ ఉండేది, సో ఎప్పుడు నువ్వు లైఫ్లో ఏం అచీవ్ చేసినా చేయకపోయినా సరే నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఈ మూడు ఉండాల్సిందే, లైక్ కూడు, గూడు, గుడ్డ. సో ఈ మూడు ఉంటే నువ్వు లైఫ్లో ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పిందనమాట ఒకసారి. నాకు ఇంకా గుర్తు. నా లైఫ్లో అయితే ఇప్పటివరకు అయితే ఫుడ్కి, డ్రెస్సెస్కి ఏ డోకా లేదు. ఈ రెండైతే నేను ఎఫర్ట్ చేసుకోగలుగుతున్నాను. సో లైఫ్ అంతా హ్యాపీగానే ఉంది. సో హ్యాపీగా లేనిది ఒకటి డ్రీమ్ హోమ్ అనమాట. నా ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం చాలా అంటే చాలా ఉంది. సో వాళ్ళ సపోర్ట్తో మొత్తానికైతే అది కూడా కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడు నాకు ఫుల్ఫిల్ అయిపోయాయి అనమాట మూడు. మా నాన్నమ్మ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మూడింటికి మూడు ఫుల్ఫిల్ చేసేసాను. సో నా జర్నీ ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు సో ఒక వీడియో చేసి పెట్టాను. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. మా డ్రీమ్ హోమ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నదాన్ని కొన్నాము. సో అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసాము. సో రైట్ సైడ్లో వచ్చిందనమాట వాటర్ లైన్. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్లో వచ్చింటే భలే ఉండేది, మనకు ఒక్కసారి వర్క్ అయ్యేది. తర్వాత ఒకవేళ లెఫ్ట్ సైడ్లో అయితే మన ఇంటి సైడ్కి సరిపోయేది. సో డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినా కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు. మన ఇంటికి వచ్చేటప్పుడు ప్రతిదీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే ప్రతిసారి ఏదో పెద్ద ఇష్యూ అవుతుంది. లాస్ట్ టైం ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి టిప్పర్ ఇరకపోయింది, ప్లస్ మన ట్రాక్టర్ ఇరకపోయింది ఒకసారి. ఇప్పుడు వచ్చేసి టైల్స్, మార్బుల్స్ వస్తున్నాయి అనమాట. దానికి రోడ్డు బాగాలేదు. సో రోడ్డు దగ్గర ఆగిపోయిందంట వెహికల్. సో అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తము. మార్బుల్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా నెక్స్ట్ టైల్స్ ఉన్నాయి. సో టైల్స్ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు. సో టైల్స్ వచ్చేస్తే టైల్స్ కూడా చేసేసి వర్క్ స్టార్ట్ చేసుకోవడమే. ఇంకా అది పరిస్థితి. సో లిటరల్గా ఏంటంటే మొత్తం ఓవరాల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 2 years దాటిపోయింది. సో పరిస్థితి అయితే ఏంటంటే మొత్తం ఓవరాల్గా వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అమౌంట్ వచ్చిందాన్ని బట్టి గ్యాదర్ చేస్తూ ఒక్కో వర్క్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందంటే ఇక్కడ ఈ మార్బుల్ దగ్గర చాలా ఎక్కువ అయిపోతుంది కాస్ట్. అందుకోసమనే కొంచెం డిలే బాగా వచ్చింది. సో వర్క్ లిటరల్గా ఒక 1 year వరకు 1 year అయింది దగ్గర వర్క్ ఆపేసి. సో ఇది మొత్తానికి అయితే 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ టైల్స్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. సో లిటరల్లీ
ఎంత ట్రై చేసినా 1-2 ఇయర్స్లో అయిపోగొట్టేద్దాం అనుకున్నాను. 2 ఇయర్స్ లోపల అవ్వలేదు. సో 2 ఇయర్స్ దాటిపోయింది. సో ఈ 6 మంత్స్లో 2-3 మంత్స్లో ఆల్మోస్ట్ 6 మంత్స్ లోపలనే అయిపోగొట్టాలని ప్లాను. సో చూద్దాం వర్క్ అయితే ఎంతవరకు అయిద్దో, అది పరిస్థితి. ఫైనల్లీ రూమ్లో పెయింట్ కూడా అయిపోయింది. సో మొత్తం టోటల్ వర్క్లలో ఇంకా పెండింగ్ ఉన్నాయంటే డోర్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి, ప్లంబింగ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. ప్లంబర్ ఇవాళ వస్తున్నారు, ఇవాళ వచ్చేస్తే ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఈ ప్లంబింగ్ వర్క్ ఒకటి, ఫైనల్ ఫిట్టింగ్, ఎలక్ట్రికల్ ఫైనల్ ఫిట్టింగ్ కూడా ఉంది. సో ఎలక్ట్రికల్ ఫైనల్ ఫిట్టింగ్ అయిపోతుందంటే టోటల్ వర్క్ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు టోటల్ 3 వర్క్లు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటివరకు అయితే అన్ని వర్క్స్ అయిపోయిన వరకు ఆల్మోస్ట్ ఆల్ దోలు తీరిపోయింది అనుకోవచ్చు. సో అది మ్యాటర్. ఇంకో 2-3 డేస్లో అయితే ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. డోర్స్ కూడా ఆర్డర్ పెట్టాను, అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు దానిపైన. 2-3 డేస్లో ఆ డోర్స్ కూడా వచ్చేస్తాయి. అరౌండ్ ఇంకొక 1 వీక్ 2 వీక్స్ ఓవరాల్గా కంప్లీట్ వర్క్స్ అని కంప్లీట్ అవ్వడానికి 1 వీక్ 2 వీక్స్ కంప్లీట్ అయిపోద్ది.